కాకినాడ రూరల్ మండలంలోని ఎన్నికలు జరగని 6 గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు లేక కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితి నెలకొనడంతో ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే నానాజీ నివాసంలో రమణయ్యపేట గ్రామ మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, మాజీ వార్డు సభ్యులు కేపీవి బాలాజీ, గ్రామ పెద్దలు, వాకర్స్ క్లబ్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పితాని రాము, సతీష్, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు విలీనం గొప్పది, బాగుంటుంది, విలీనం చేస్తే అంటే అది ప్రజా నిర్ణయం, లేదా పంచాయతీలుగానే ఉండాలనుకుంటే అది ప్రజా నిర్ణయం అవుతుంది. మాకు అవసరం ఏంటంటే ముందు డబ్బు రావాలి. 15th ఫైనాన్స్ డబ్బు అది బేసిక్ రావట్లేదు, ఇతర ఫండ్స్ కూడా ఏ రావట్లేదు. ఇందులో ఏ రోజు కలుస్తుందో తెలియదు, ఏ రోజు కలదో తెలియదు. ఎన్నికలు అవుతుంది, ఒక స్థానికంగా భరోసా ఇవ్వడానికి ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబరు, ఒక ఎంపీటీసీ, ఎవరో ఒక స్థానికంగా భరోసా ఇవ్వడానికి ఒక మనిషి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీటికి ఎలక్షన్లు అవసరం. ఎవరు దీని మీద ద్వంద్వైఖరి మాట్లాడినా పెద్దలు వారికి కూడా అదే రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా అనేక కార్యక్రమాల్లో అనేక సార్లు అనేక ఉద్యమాలు చేశారు, మీకు ఎప్పుడు మద్దతు ప్రకటించాం. ఇది ప్రజల్ని మీరు ఎక్కడ కాకినాడలో కూర్చుని ఇక్కడ ఉన్న ప్రజల బాధ మీకు తెలియజేసి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. మీరు కొంచెం దయచేసి వాపసు తీసుకుంటున్నాను. ఏం లేదు. అదేవిధంగా ఈ ఎన్నికలు జరిగిన కారణం చేత మరి ఆర్థిక సంఘ నిధులు 15వ ఆర్థిక సంఘ నిధులు రావడం లేదు. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ అని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అదే నిధులు కూడా మనకి పంచాయతీలు రావడం లేదు. దీనివల్ల ఈవేళ పారిశుద్ధ్య కార్మికులకి 6 నెలల మట్టి జీతాలు ఇవ్వలేని పరిస్థితి 6 గ్రామాల్లో ఉంది. ఇవన్నీ కూడా మేజర్ పంచాయతీలే, చిన్న పంచాయతీలు కూడా కాదు. కానీ మాకన్నా చిన్న పంచాయతీ పెట్టుకుని ఎంచేదంటే చుట్టుపక్కల నా తిమ్మాపురం సర్పంచ్ అన్నింటిలో కూడా అన్ని నిధులు వస్తున్నాయి. కానీ ఈ యొక్క మేజర్ పంచాయతీ మట్టికి ఎటువంటి నిధులు రాకుండా నిర్వీర్యం అయిపోయాయి. కాబట్టి మరి నానాజీ గారు మా గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తున్నారు. అదే దోసపూడి రామరాజు గారు కూడా ఆయన కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. పంచాయతీ ఎన్నికలు కానీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగింది, ఏదో జరపమనేసి చెప్పడం జరిగింది. మరి వేళ వారు అలా ద్వంద్వైఖరి అనేసి ఎమ్మెల్యే మాట్లాడిన సభ్యులు అదే వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక గ్రామాలన్నింటికి ఎన్నికలు జరగడం, అదేవిధంగా నిధులు ముఖ్యంగా మాకు ఎన్నికలు ఎలా ఉన్నా ముందు నిధులు కావాలి మాకు. ఎందుకంటే వేళ అభివృద్ధి పని అంతా స్తంభించిపోయింది. కాబట్టి మరి నానాజీ గారి కృషి వల్ల మరి పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళి నిధులు వచ్చే విధానం చేస్తారని